ప్రపంచంతో పోటీ పడే విధంగా ఏపీని తీర్చిదిద్దటమే లక్ష్యమని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. రిపబ్లిక్ డే వేడుకలు రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వారితో శుభక్షణాన్ని పంచుకోవటం గర్వకారణమన్నారు. ఏపీ ప్రజలే ప్రగతికి నిజమైన శిల్పులు అని అన్నారు. ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయన్నారు. సంస్థలు తిరిగి బలపడుతున్నాయని, ప్రజల విశ్వాసం మళ్లీ స్థాపితమవుతోందని చెప్పారు. రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ అధికారిక వేడుకల్లో గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్తో పాటు వివిధ భద్రతా దళాల నుంచి గవర్నర్కు అధికారిక గౌరవ వందనం అందింది. రిపబ్లిక్ డే వేడుకల అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 10 సూత్రాల అమలుతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సామాజిక పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని, ప్రస్తుతం రాష్ట్రంలో 63 లక్షల మందికి పైగా అర్హులైన లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు అందుతున్నాయన్నారు. దీపం పథకం ద్వారా పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందిస్తూ మహిళలకు ఉపశమనం కల్పిస్తున్నామని, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని, పాపులేషన్ మేనేజ్మెంట్ అంశంపై కూడా ప్రభుత్వం గమనాన్ని పెంచిందని స్పష్టం చేశారు. అదేవిధంగా నీటి భద్రత ప్రభుత్వ ప్రధాన విధానాల్లో ఒకటని, పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని కీలక సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పోలవరం, నల్లమల సాగర్ వంటి ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని, పొలం పిలుస్తోంది, రైతన్న మీకోసం వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు నేరుగా మద్దతు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రవాణా రంగంలోనూ ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. రోడ్డు, రైల్వేతో పాటు జల రవాణాకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం రవాణా మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం ఆ లోటును పూడ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. The entire parade is led by parade commander, followed by parade second in command. The first and foremost contingent of today's parade is the brave, courageous and unique Indian Army contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Indian Army contingent is commanded by Nayak Subedar L.K. Prasad. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్ కమాండర్ శ్రీ పి అనిల్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes CRPF contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh. The CRPF contingent is commanded by Chanveer Gowda, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్. Here comes Kerala State Armed Police Contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji.
Kerala State Armed Police Contingent is commanded by Johnson CV. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది కేరళ స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్. Barao ARSI. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. వందే మాతరం 150 సంవత్సరాల జాతీయోత్సవాలు సందర్భంగా వందే మాతరం యొక్క చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, దేశభక్తి ప్రాధాన్యతల రోసా లేకుండా నేడు బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తుంది. రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్ అందించాలన్న సత్సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు 4,000, వికలాంగులం ముందస్తుగా జనాభా నిర్వహణ మార్గదర్శక రూపకల్పనను సిద్ధం చేసింది. ఈ రూపకల్పన స్వర్ణాంధ్ర విజన్ 2047 జాతీయ విధానాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు అనుసంధానంగా రూపుదిద్దుకుంది. ఇందులో 4 ప్రధాన అంశాలున్నాయి. మాతా శిశు సంరక్షణ సేవల ద్వారా తల్లి మరియు శిశువులకు సేవలందిస్తోంది. I extend my warm greetings to you on this 77th Republic Day. It's a privilege to share this moment with every individual whose dedication strengthens our state and enriches its future. I see our farmers who sustain millions, our fishermen who brave the seas, our teachers who enlighten minds, our healthcare workers who serve with compassion, our innovators shaping new ideas, our women building futures, and our entrepreneurs generating livelihoods. You, the people of Andhra Pradesh, remain the true architects of our progress. Today's celebration is historic. For the first time, the national flag is being hoisted in Amaravati, the people's capital of Andhra Pradesh. గణతంత్ర రాజ్యానికి మూలం ప్రజలేనని, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ చట్టసభల గౌరవాన్ని పెంచుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులకు ఉందని తెలిపారు. గణతంత్ర రాజ్యాంగానికి మూలం ప్రజలేనని, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. చట్టసభలు ప్రజాస్వామ్యానికి గుండెకాయని, ఇక్కడ జరిగే చర్చలు, సంప్రదింపుల ద్వారానే దేశానికి అవసరమైన చట్టాలు రూపుదిద్దుకుంటాయని వివరించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద నేడు జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తదుపరి మూవనెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ చట్టసభల గౌరవాన్ని పెంచుతూ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులకు ఉందని తెలిపారు. సమగ్ర అభివృద్ధి, సామాజిక సామరస్యత, ప్రజల ఐక్యతతో బలమైన, స్వయం సమృద్ధి కలిగిన సుభిక్షమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యోగి రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దాకా సమర్థవంతంగా చేర్చే బాధ్యతను నిర్వర్తించాలని, అప్పుడు మాత్రమే రాష్ట్రం నిర్దేశించిన లక్ష్యాలను సాధించగలమని అన్నారు. ఈ మధ్య లక్నోలో జరిగిన 86వ అఖిల భారత స్పీకర్ల సదస్సులో పాల్గొని 3 ప్రధాన అంశాలను ప్రస్తావించానని తెలిపారు. శాసనసభలు ప్రతి సంవత్సరం కనీసం 60 రోజులు పనిచేయాలని, శాసనసభ్యులకు నో వర్క్ నో పే విధానం ఉండాలని మరియు తీరు మార్చుకోని సభ్యులపై ప్రజలకు రైట్ టు రీకాల్ హక్కు కల్పించాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు.
గత ఏడాది తిరుపతిలో నిర్వహించిన తొలి జాతీయ మహిళా సాధికార సదస్సు విజయవంతంగా సాగిందని, మహిళా సాధికారతను మరింత విస్తరించడానికి అవసరమైన తీర్మానాలు ఆమోదించబడినట్లు తెలిపారు. ఇటీవల బార్బడోస్లో జరిగిన 88వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో ప్రజాస్వామ్యానికి ఊతమివ్వడానికి వ్యవస్థలను బలోపేతం చేయటం అనే అంశంపై ప్రసంగించానని, లండన్లో హౌస్ ఆఫ్ కామన్స్ మరియు హౌస్ ఆఫ్ లార్డ్స్ సభాధ్యక్షులను కలిసి వ్యవస్థల పనితీరుపై చర్చించానని పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు భారత రాజ్యాంగం అందరికీ కల్పించిన ప్రాథమిక హక్కులను గుర్తించుకుంటూ భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తున్నాను. అప్పుడే మన దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచే ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా రూపుదించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంలో మనం చేస్తూ, గణతంత్ర రాజ్యాన్ని మూలంగా ప్రజలే. ఆ రోజు ఈ రాజ్యాంగం రాసినప్పుడు దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలన్నదే ఆ రోజు పెద్దలతో నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మార్గదర్శి అని, న్యాయ వ్యవస్థకు దీపస్తంభమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థ రాజ్యాంగ విలువలను కాపాడుతూ సామాజిక మార్పు సాధనంగా, పౌర హక్కుల సంరక్షకుడిగా, కేంద్ర రాష్ట్ర సంబంధాలలో సమతుల్యతను కల్పించే స్తంభంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. వేగవంతమైన న్యాయ సహాయం ప్రతి పౌరుడికి చేరేలా చేయడం న్యాయ వ్యవస్థ యొక్క ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆవరణలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మార్గదర్శి అని, న్యాయ వ్యవస్థకు దీపస్తంభమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో దేశ ప్రజాస్వామ్య గణతంత్రంగా అవతరించిందని, ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థకు రాజ్యాంగం మార్గదర్శక దీపికగా నిలిచిందని అన్నారు. చట్టాధిపత్యం, వివక్ష రహిత సమాజం, పౌర హక్కుల పరిరక్షణ మరియు ప్రజల సంకల్పాధిపత్యం అనే మూల సూత్రాలు భారత ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి గణతంత్ర దినోత్సవం భారత ప్రజలకు ఆశ, విశ్వాసం మరియు పునరుద్ధరణకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు హక్కుల సమన్వయంగా ప్రతి పౌరుడికి నిర్భయంగా జీవించే స్వప్నాలను సాకారం చేసుకునే హక్కును ఇస్తుందని ఆయన తెలిపారు. దేశాభివృద్ధిలో పేదరికం, సామాజిక వివక్ష వంటి అడ్డంకులను అధిగమించేందుకు ప్రభుత్వం సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలు, విద్యా ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాల్లో నూతన కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇటీవలి దశాబ్దాల్లో చట్టాల పరిణామం, పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత గోప్యత, డేటా రక్షణ, జాతీయ భద్రత, కృత్రిమ మేధస్సు వంటి కొత్త రంగాల వరకు విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థ రాజ్యాంగ విలువలను కాపాడుతూ సామాజిక మార్పు సాధనంగా, పౌర హక్కుల సంరక్షకుడిగా, కేంద్ర రాష్ట్ర సంబంధాలలో సమతుల్యతను కల్పించే స్తంభంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. వేగవంతమైన న్యాయ సహాయం ప్రతి పౌరుడికి చేరేలా చేయడం న్యాయ వ్యవస్థ యొక్క ప్రధాన కర్తవ్యమన్నారు. I extend warm greetings and best wishes to you all on India's 77th Republic Day. On this day, on January 26th in 1950, the Constitution of India came into force, marking India's transformation as a constitutional democracy. It established the centrality of law, non-discrimination, and protection of citizens' rights, and rule by popular will in a comprehensively designed framework of governance. Each Republic Day, which is almost at the beginning of the new year, brings optimism and hope for the people of India, because democracy gives them the choices driven by ideas of justice, liberty, equality, right of election and representation to pursue their dreams and aspirations freely and without any fear.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు అనుగుణంగా లక్ష్యాలు చేరుకునేందుకు ఇగ్నైట్ సెల్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. అన్ని రంగాల్లో 18.5% వార్షిక వృద్ధి లక్ష్యంగా పటిష్ట ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. వివిధ శాఖల ప్రగతి సూచికలో ఎన్టీఆర్ జిల్లా 83 స్కోరు సాధించి రాష్ట్రంలో నెంబర్ 1గా నిలిచిందని ఆయన వెల్లడించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ లక్ష్మీస ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరమైన ప్యారెడ్ను పరిశీలించారు. పోలీసు శాఖల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల శకటాల ప్రగతి పురోగతిని వివరించే ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం లక్ష్మీస మాట్లాడుతూ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం, సత్వరాభివృద్ధి లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తోందన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు దశల వారీగా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇగ్నైట్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని చివరి మైలు వరకు చేరువ చేసేందుకు వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇగ్నైట్ సెల్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. వివిధ శాఖలకు సంబంధించిన 315 కీలక ప్రగతి సూచికల్లో ఎన్టీఆర్ జిల్లా 83 స్కోరుతో రాష్ట్రంలోని నెంబర్ 1గా నిలిచిందని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. వ్యవసాయం, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, పరిశ్రమల శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్యం, విద్యుత్, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి తదితర శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పురోగతి గురించి కలెక్టర్ సమగ్రంగా వివరించారు. సిపి రాజశేఖర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కీలకమైన మార్గనిర్దేశం చేస్తున్నారు. 2029 సంవత్సరం నాటికి ప్రతి ఉత్పత్తులకు డిజైన్, బ్రాండింగ్, మార్కెటింగ్ నైపుణ్యత పెంచుకొని మహిళలు అందజేస్తున్నారు. పద్ధతులు ముందుకు రాబోతుంది. ముందుకు వచ్చాయి రామ్కో సిమెంట్, జగ్గైపేట సిమెంట్ తయారీ పరిశ్రమ, పాలా అమౌంట్ బిల్డింగ్ సొల్యూషన్స్ ప్రాజెక్ట్, రైలింగ్ స్టాఫ్ కార్యక్రమం ద్వారా చదవడం మరియు రాయడం వారి పిల్లల పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 130 ముందుకు సాగుతున్న ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ముఖ్యంగా ప్రజా రక్షణ కోసం పోషకాహారాన్ని అందజేస్తూ వాటిలోని 4 బిలియన్లు పంపించి అంటువ్యాధులు ప్రబలకుండా అడ్డుకోగలిగింది జిల్లా వైద్య ఆరోగ్య విశాఖ. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర 2047 దార్శనిక ప్రణాళికకు అనుగుణంగా దశల వారీగా లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా స్థాయిలో ఇగ్నైట్ ఇన్ఫర్మేషన్ ఫర్ గ్రోత్ త్రూ నర్చరింగ్ ఇన్కమ్ జనరేటింగ్ ఇన్నోవేషన్స్, టెక్నాలజీ అండ్ ఎన్కరేజింగ్ ఎంటర్ప్రైనర్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాం. కలెక్టరేట్ ప్రాంగణంతో పాటు ఆకాంక్షిత బ్లాకులైన పెనుగంచిప్రోలు, ఇబ్రాహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయాల ప్రాంగణంలో రోజుకో డిపార్ట్మెంట్ ఇగ్నైట్ సెల్ను ఏర్పాటు చేసి ఆయా శాఖల పరిధిలోని పథకాలు, కార్యక్రమాలపై ప్రజలు, సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నాం. సందేహాలను నివృత్తి చేసేందుకుతో పాటు ఆర్థికంగా, సాంకేతికంగా, మార్కెటింగ్ పరంగా అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నాం.
అభివృద్ధి సంక్షేమాన్ని చివరి మైలు వరకు చేరువ చేసేందుకు వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇగ్నైట్ సెల్ ఉపయోగపడుతుంది. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లోనూ 18.5% వార్షిక వృద్ధి లక్ష్యంగా పటిష్ట ప్రణాళికలు అమలు చేస్తున్నాం. వివిధ శాఖలకు సంబంధించి 315 కీలక ప్రగతి సూచికల్లో 83 స్కోర్లతో రాష్ట్రంలోనే నంబర్ 1గా జిల్లా నిలిచింది. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తూ ప్రతి సూచికను ముందంజలో నిలిచేందుకు కృషి చేస్తున్నాం. నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికల పటిష్ట అమలుకు శ్రీకారం చుట్టాం. ఒక చిన్న ఆలోచన సరికొత్త ఆవిష్కరణకు, ఆపై విజయవంతమైన పరిశ్రమకు స్థాపనకు కారణమవుతుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో స్టార్టప్లు సరికొత్త ఊపును అందుకొస్తున్నాయి. ఎనికేపాడలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాం. విద్యా సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంటూ యువతను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మతాలు, కులాలు, భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులందరూ ఏకతాటిపై ఐకమత్యంగా నిలిచి ఉంటున్నారంటే ప్రధాన కారణం బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లందుర్గ, టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాయన భాగ్యలక్ష్మి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం వివిధ కళాశాలలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు ప్యారెడ్ నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులు ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తోందని అన్నారు. మతాలు, కులాలు, భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులందరూ ఏకతాటిపై ఐకమత్యంగా నిలిచి ఉంటున్నారంటే ప్రధాన కారణం బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా లభించిన హక్కుల వల్లనే సాధ్యమైందని నగర మేయర్ స్పష్టం చేశారు. ఎన్నో రకాల అవార్డులు, క్లైమేట్ స్మార్ట్ సిటీ కానీ, లేకపోతే గార్బేజీ ఫ్రీ సిటీ కానీ, ఇలాగే స్వచ్ఛతా లీగ్లో కానీ అన్ని విషయాల్లోన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని మేము ముందుంచడం జరిగింది. మా 5 ఏళ్ల పాలనలోన మేము చాలా గర్వంగా, ప్రౌడ్గా మా కార్పొరేటర్లు కానీ, మేము కానీ, మా అధికారులు కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇంత మంచి అవార్డ్స్ మా హయాంలోన, మా 5 ఏళ్ల పీరియడ్లో రావటం అన్నది. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో కానీ మన కార్మికులు కానీ, సిబ్బంది కానీ ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మనం కూడా సూపర్ స్వచ్ఛత లీగ్లో కూడా మనం దేశంలోనే టాప్ 4లో రావడం జరిగింది. సో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం కొనసాగిస్తూ మన జాతీయ నాయకులు ఏదైతే స్ఫూర్తితో మనందరికీ స్వాతంత్రం సిద్ధించి ఈరోజు గణతంత్ర రాజ్యంగా అవతరించిందో అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి స్ఫూర్తితో మరొకసారి దేశం ఇకపై సాఫ్ట్ పవర్ కాదు, స్ట్రాంగ్ పవర్ అనే రీతిలో భారత్ను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన 77వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మాధవ్ భరతమాత చిత్రపటానికి పూలమాలలో అలంకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 90% మేర రక్షణ ఆయుధాలను దిగుమతులు చేసుకున్న భారత్ ఇప్పుడు వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరిందన్నారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించి దేశ సైనిక చట్టాను చాటడంతో పాటు నారీ శక్తి పొరుగు దేశానికి చాటారని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించిన చొరవ కారణంగా దేశంలో ప్రజలందరికీ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనకు సంబంధించిన అనేక రకాల అంశాల పట్ల ఒక అవగాహన ఉండటం, పౌరులందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన పౌర హక్కులు రావటం, అలాగే దాంతోపాటు పౌరులందరికీ కూడా వాళ్ళ బాధ్యతలు కూడా తెలిసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం అయింది. ఆ విధంగా మన రాజ్యాంగాన్ని మనం స్వీకరించిన రోజుగా మనం రిపబ్లిక్ డేగా చేసుకుంటాం. అలాగే రిపబ్లిక్ డే యొక్క ప్రియాంబల్ ఏదైతుందో మరొకసారి ఆ ప్రియాంబల్కి మనం పునరంకితమై దేశంలో ఉండే ఒక సోదర భావం ఏదైతుందో దాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇన్ని ఏళ్ళు గడిచినా ఇప్పటికీ కూడా దేవుడు పేరు మీద కొట్టుకునే ఒక పరిస్థితి ఏదైతుందో ఈ దేశంలో పోవాలి. పాకిస్తాన్ ఈ యొక్క దేవుడు అనే ఒక పేరు మీద నా దేవుడు గొప్ప, నీ దేవుడు తక్కువ, కనుక నా ఒక దేవుడిని ఆరాధించే వాళ్ళందరూ ఒక స్థలంలో ఎక్కువ ఉంటే వాళ్ళందరిది వేరే దేశం మారాలి అనే ఒక ఆలోచన ఏదైతుందో అది ఇంకొకసారి ఈ దేశంలో జనించకూడదు.
ఎవరు ఏ ఇష్టం ఉన్నా ఆ ఇష్టం ప్రకారం వాళ్ళకున్న ముందుకెళ్లే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం కావాలి. నీకు తీపి ఇష్టం, నాకు వగరిష్టం, పక్కవాడికి కారం ఇష్టం, కనుక నాకు తీపి ఇష్టం కాబట్టి అందరూ తీపే తినాలి అని చెప్పి ఎవరైనా బలవంతం చేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అదేవిధంగా నేను నడిచే బాట, నేను కొలిచే వ్యక్తి అందరూ కొలవాలి, లేకపోతే అందరూ కూడా అదములు మూర్ఖులు అని చెప్పి వాళ్ళపైన యుద్ధం చేసే ఒక నేజం ఏదైతుందో ఆ విధమైన ఒక ఆలోచన ఈ దేశంలో చెల్లదు. ప్రపంచంలో ఏ దేశంలో చెల్లని ఈ దేశంలో మాత్రం సర్వధర్మ సమభావన ఏదైతుందో అదే ఏక సత్య ప్రతిపాదన, ఆ విధంగా ముందుకెళ్లే. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశమని, భారత రాజ్యాంగం దేశ ప్రజలందరినీ ఐక్యంగా నిలిపిందని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ మేనేజర్ మోహిత్ సోనాకియా అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కృషి చేసిన మహనీయులు, దేశ సమగ్రతను కాపాడేందుకు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. భారతదేశ అభివృద్ధిలో భారతీయ రైల్వే కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ గత ఏడాది 4628.92 ఆదాయాన్ని గడించిందని, విజయవాడ రైల్వే స్టేషన్ ద్వారా 5.57 కోట్ల మంది ప్రయాణికులకు సేవలను అందించిందని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేడియంలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోంకియా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. అనంతరం రైల్వే పోలీసులు, ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. అనంతరం రైల్వే డిఆర్ఎం మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం విశిష్టత గురించి వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏళ్లు గడిచినా వాడవాడలా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం గర్వంగా ఉందని వెల్లడించారు. బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన ప్రజలంతా స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాలు రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. 4628.92 crores వెళ్ళిందండి. ఇది 6.49% అబవ్ లాస్ట్ ఇయర్. అదేవిధంగా ఫ్రైట్ సర్వీసెస్ ఇవి 3344.63 crores వచ్చిందండి. ఇది 6.01% గ్రోత్ ఓవర్ లాస్ట్ ఇయర్. అదేవిధంగా పార్సల్ రెవెన్యూ కూడా మనకు చాలా ఎక్కువ వచ్చింది, రూపీస్ 14.57 crores. ఇది లాస్ట్ ఇయర్ కంటే 7.82%. టికెట్ చెకింగ్ రెవెన్యూ కూడా చాలా పెరిగింది, రూపీస్ 53.8 crores. ఇది అప్రాక్సిమేట్లీ 19% ఇంప్రూవ్మెంట్ ఓవర్ లాస్ట్ ఇయర్ అండి. ప్యాసింజర్ ట్రావెల్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. మన విజయవాడ స్టేషన్ నుంచి 5.57 crore ప్యాసింజర్స్ మన సర్వీసెస్ ఉపయోగించుకున్నారు. దీనివల్ల మనకి 1129.64 crores ఆదాయం వచ్చిందండి. ఇది 9.12% ఎక్స్ట్రా ఓవర్ ది లాస్ట్ ఇయర్ అనమాట. అదేవిధంగా పర్సనల్ బ్రాంచ్ చాలా హ్యూమన్ రిసోర్సెస్ స్టాఫ్ యొక్క బెనిఫిట్స్ కట్టుబడి ఉంది. 187 కొత్త రిక్రూట్మెంట్స్ తీసుకున్నాం ఆర్ఆర్బి ఆర్ఆర్సీ నుంచి. భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పెనుముప్పు సంభవించిందని పాలక వర్గాలు భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలను పెద్ద ఎత్తున తిలోదకాలు ఇస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో రాజ్యాంగంపై, రాజ్యాంగ హక్కులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పాలకవర్గం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజ్యాంగాన్ని మార్పు చేయాలనే సంకల్పంతో అనేక రూపాల్లో దాడి చేస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగ ఆశయాల సాధన కోసం సిపిఐ కృషి చేస్తుందని అన్నారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్ నందు సిపిఐ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో రాజ్యాంగంపై, రాజ్యాంగ హక్కులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పాలకవర్గం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజ్యాంగాన్ని మార్పు చేయాలనే సంకల్పంతో అనేక రూపాల్లో దాడి చేస్తున్నారన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపుమాపి దాని స్థానంలో మనవాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని చేస్తే దేశంలో కులాలు, మతాలు, జాతులు, భాషలు, ప్రాంతాల మధ్య అనైక్యత ఏర్పడి దేశం విచ్ఛిన్నమవుతుందన్నారు. మా దేహం ముక్కలైన భారతదేశాన్ని మొక్కలు కానివ్వమని పోరాడి సాధించుకొని భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం వివిధ దేశాల నుంచి ఆదిగసిక సూత్రాలను, ప్రాథమిక హక్కులను, ప్రజాస్వామ్యాన్ని స్వీకరించామో అలాంటి రాజ్యాంగానికి తిలోదకాలు ఇవ్వడానికి నేడు ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలో ప్రజలు సమానత్వం, స్వేచ్ఛను కోల్పోతున్నారని అన్నారు. భారత రాజ్యాంగం విశిష్టమైందని ఉపన్యాసాలు ఇవ్వటం కాదు,
బాధ్యతతో ఉన్నప్పుడే దాని విశిష్టత బయటపడుతుందన్నారు. కానీ బాధ్యతారాహిత్యంతో కూడిన పాలకవర్గం దేశాన్ని పాలిస్తున్న తరుణంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత రాజ్యాంగ ఆశయాల సాధన కోసం సిపిఐ కృషి చేస్తోందన్నారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు పెద్ద ఎత్తున తిలోదకాలు ఇస్తూ ఉన్నారు. అది నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి నాయకత్వంలో మరింత పెద్ద ఎత్తున రాజ్యాంగం పైన, రాజ్యాంగ హక్కులపైన దాడి జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ పాలకవర్గం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజ్యాంగాన్ని మార్పు చేయాలనేటువంటి సంకల్పంతో అనేక రూపాల్లో దానిపైన దాడి చేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం ఈరోజు ఉన్నటువంటి దాన్ని రూపుమాపి ఆ స్థానంలో మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ దేశంలో కులాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య, భాషల మధ్య అనైక్యత ఏర్పడి ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది. ఏ లక్ష్య సాధన కోసం భారతీయ సమాజం మా దేహం ముక్కలైనా కూడా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని చెప్పి పోరాటం చేసి సాధించుకొని భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం దేశాల నుంచి ఆదేశిక సూత్రాలను, ప్రాథమిక హక్కులను, ప్రజాస్వామ్యాన్ని మనం స్వీకరించామో అలాంటి విధానాలకు తిలోదకాలు ఇవ్వడానికి నేడు ప్రయత్నం చేస్తూ ఉంది. భారతదేశం అనేక వైరుధ్యాల సమ్మేళనమని, భాష, ప్రాంతాలు, సంస్కృతులు, ఆచారాలు వేరైనా ఒక కుటుంబం కలిసి ఉండడానికి కారణం భారత రాజ్యాంగమేనని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ శీలం అన్నారు. భారత రాజ్యాంగం అందరినీ కలిపి ఉంచుతోందని చెప్పారు. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే సుప్రీంకోర్టు, హైకోర్టులు న్యాయాన్ని నిలబెడుతున్నాయని చెప్పారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ శీలం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, ఆచార వ్యవహారాలు వేరైనా రాజ్యాంగం అందరినీ కలిపి ఉంచుతోందని చెప్పారు. భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్న మైనార్టీలు, క్రైస్తవులు ఎప్పుడూ అభద్రతా భావానికి గురి కాలేదన్నారు. అది హిందువుల గొప్పతనమని, కానీ ఈ మధ్య కాలంలో కొన్ని చీడ పురుగులు చేరి మతపిచ్చి ఎక్కించి సమాజంలో వైరుధ్యాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగం పదిలంగా ఉండాలనుకునేవారు కలిసి ఆ శక్తులను ఓడించాలని సూచించారు. అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలన్నారు. భారతదేశం చుట్టుపక్కల దేశాలు మనకు అవసరం లేదని, ప్రశాంతంగా ఉందామని, ఈ విధంగానే ప్రగతిలోకి వెళదామని, రైతుకు మేలు చేద్దామని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం తీసివేసి కొత్త పథకం తీసుకొచ్చారని, దానివల్ల నష్టాలు కలుగుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తామన్నారు. భారతదేశం అనేక వైరుధ్యాల సమ్మేళనం. భాషలు వేరు, మరి సంస్కృతులు వేరు, ఆచారాలు వేరు, వ్యవహారాలు వేరు, ప్రాంతాలు వేరు అయినప్పటికీ ఒక కుటుంబంలాగా కలిసి, ఒక ఫ్యామిలీలాగా కలిసి ఉండడం కేవలం రాజ్యాంగం అనేటువంటి ఒక మంచి ఆ గ్రంథం అందరినీ ఒకటిగా ఉంచుతున్నది. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే థ్యాంక్స్ టు సుప్రీం కోర్ట్ అండ్ అదర్ కోర్ట్స్ న్యాయాన్ని నిలబెడుతున్నాయి. అక్కడక్కడ ఇంత పెద్ద దేశంలో, ఇంత విశాలమైన దేశంలో చిన్న చిన్న గొడవలు ఉండటం సహజమే. అయినప్పటికీ కూడా మరి ముఖ్యంగా మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా మరి మెజారిటీ హిందువులు, మైనార్టీలు, క్రైస్తవులు ఎప్పుడూ కూడా అభద్రతా భావానికి గురికాల. గొప్పతనం విజయవాడలోని బీసెంట్ రోడ్డు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మల్లాది విష్ణు జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు, చిన్నరులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోందని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం అంబేద్కర్ రాజ్యాంగం సక్రమంగా అమలు కావటం లేదని, ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిపాలన అంతా రాజ్యాంగబద్ధంగానే సాగిందని ఈ సందర్భంగా విష్ణు గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ
ఆ రాజ్యాంగానికి ఆంధ్రప్రదేశ్లో విలువ లేనటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో గౌరవం లేనటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని వర్గాల వారిని, అన్ని సామాజిక సమతుల్యత పాటించాల్సింది పోయి ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది. ఎందుకంటున్నామంటే రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయట్లేదు అని చెప్పని ఈ సందర్భంగా మసీదుల ద్వారా సామాజిక సేవ అందించాలనే సంకల్పంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని కంపానియన్ సంస్థ వ్యవస్థాపకులు షబ్బీర్ షేక్ తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఈ శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని మసీదులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. మసీదులు అంటే కేవలం ప్రార్థనాలయాలు మాత్రమే కాదని ఆపన్నహస్తం అందించే కరుణాలయాలని చాటి చెప్పటమే తమ ఉద్దేశమని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున మసీదులో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. లబ్బిపేటలోని మసీద్-ఏ లబాబిన్లో మసీద్ కమిటీ కంపానియన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ షాహీనా నహీద్ దంపతులు సందర్శించి రక్తదాతలను, శిబిరం నిర్వాహకులను అభినందించారు. ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది. అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కంపానియన్ సంస్థ వ్యవస్థాపకులు షబ్బీర్ షేక్, సిరాజ్ షేక్ మాట్లాడుతూ మసీదులు కేవలం ప్రార్థనా మందిరాలుగా మాత్రమే కాకుండా సామాజిక సేవ అందించే వేదికలుగా కూడా నిలవాలనే సంకల్పంతో తమ కంపానియన్ సంస్థ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ముఖ్యంగా జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నాడు తమ సంస్థ ఆధ్వర్యంలో మసీదుల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో 7 మసీదుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా దాదాపు 5,000 యూనిట్ల వరకు రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించామని తెలిపారు. మసీదులు అంటే కేవలం ప్రార్థనాలయాలు మాత్రమే కాదని ఆపన్నహస్తం అందించే కరుణాలయాలని చాటి చెప్పడమే తమ ఉద్దేశమని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున మసీదుల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. రక్తదానం చేయడంలో ఇప్పటివరకు కంపానియన్స్ 4,000+ బ్లడ్ యూనిట్స్ అందించారు. ఈ బ్లడ్ యూనిట్స్ వచ్చేసరికి అత్యవసరమైన వారికి సర్జరీస్ టైంలో, ఆ తర్వాత ముఖ్యంగా తలసేమియా పిల్లల కోసం కంపానియన్స్ ఇప్పటివరకు బ్లడ్ అందిస్తున్నారు. ఈ బ్లడ్ డొనేషన్ అనేది జనవరి 26, ఆగస్టు 15 ఈ 2 రోజులు కూడా దేశానికి సంబంధించిన పండుగలు, కుల మతాలకు అతీతంగా అందరూ చేసుకునే పండుగలు. ఈ 2 రోజులు పురస్కరించుకొని కంపానియన్స్ వారి కుటుంబ సభ్యులు, వారి నియర్ అండ్ డియర్ మరియు స్నేహితులు, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా మసీదుల్లో ప్రార్థనలతో పాటు ప్రాణాలను కాపాడడానికి కూడా అనే ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుందండి. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు విజయవాడలో 4 మసీదుల్లో, మంగళగిరి ఒక మసీదు, గుంటూరు, వైజాగ్ మొత్తం 7 సెంటర్లో రిపబ్లిక్ డే రోజున మన ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే అనే నినాదంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నారు. తలసేమియా ఫ్రీ అమరావతి అనే ఒక నినాదంతో మేము పనిచేస్తున్నాం. సో తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకి ఆ రక్తాన్ని మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మొత్తం 7 సెంటర్స్లో ఒక 6 మసీదుల్లో జరుగుతుంది ప్రోగ్రాము. దాదాపు 1000 యూనిట్ల వరకు సేకరిస్తామని చెప్పి ఒక అంచనా ఉంది. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి ఒక మతము, నిన్ను వల్ల నీ తోటివాడిని ప్రేమించమని చెప్పి ఒక మతము, ఒక మానవుడిని కాపాడితే సర్వమానవాళిని కాపాడినట్టే అని చెప్పి ఇస్లాం మతము. ఇలాగా ప్రతి తోటి మానవుడికి సహాయం చేయాలి, తోటి మానవుడు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం కోసమే ఈ మతాలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయని చెప్పే విషయాన్ని అన్ని గ్రంథాల ద్వారా చెప్పడం జరిగింది. దానిని ఆచరణగా చూపిస్తూ ఈ రోజున మేము మసీదుల ద్వారా, మసీదులు ప్రార్థనల కోసమే కాదు ప్రాణాలు కాపాడడం కోసం కూడా అనే ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, మసీద్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రార్థనా మందిరాల ద్వారా సామాజిక సేవ నిర్వహించడం అభినందనీయమని నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. ముఖ్యంగా ఆపదలో ఉన్న తలసేమియా రోగులకు రక్తహీనతతో బాధపడే వారికి రక్తదానం చేయటం గొప్ప విషయమని అన్నారు. ప్రతి వ్యక్తి తోటి వారికి సాయం అందించే గుణం అలవర్చుకునేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉపకరిస్తాయని ఆమె పేర్కొన్నారు. రామలింగేశ్వర్ నగర్లోని మసీద్-ఏ కుబాలో మసీద్ కమిటీ కంపానియన్షిప్ స్వచ్ఛంద సంస్థ
అమరావతి కార్ ఏసీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావుతో కలిసి డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది. కులమతాలకు అతీతంగా అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. రక్తదాతలకు బెల్లందుర్గ సర్టిఫికెట్లు, కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ మాట్లాడుతూ మసీదులంటే ప్రార్థనలకే పరిమితం కాకుండా వాటి ద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తహీనతతో బాధపడే వారికి తలసేమియా వ్యాధిగ్రస్తులకు సేకరించిన రక్తాన్ని అందించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహించాలని మసీద్ కమిటీ ప్రతినిధులకు సూచించారు. మరి క్యాంపెయిన్షిప్ వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో షమీ గారు కానీ, రెహమాన్ గారు, కలాం గారు, మరి అయితే ఫజుల్ గారు వీళ్ళందరూ ప్రత్యేకంగా ఈ యొక్క బ్లడ్ క్యాంప్ అనేది ఎనేమియా పిల్లల ద్వారా చాలామంది బ్లడ్ ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారని తెలిసి మరి ఎవరైతే వీళ్ళందరూ కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తామన్నది నిజంగా చాలా సంతోషం. అది ఇక్కడ మరి నిరంతరం ప్రజలకు ఉపయోగపడేది. ఇది ఏది కూడా కులంతో కాదు, అందరూ కూడా ఒకటే, వన్ నేషన్ వన్ బ్లడ్ అనే విధంగా వీళ్ళందరూ కూడా మరి మసీదులో ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తాం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరూ ఒక రకంగా చూస్తారు, కానీ మసీదులో ఈ ఈక్వా ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. అనంతరం కంపానియన్షిప్ సంస్థ వ్యవస్థాపకులు షబ్బీర్ షేక్, మసీదు కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ సమీ, యనమల కుదురు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఫజిల్ హాక్ మాట్లాడుతూ మసీదులు కేవలం ప్రార్థనా మందిరాలుగా మాత్రమే కాకుండా సామాజిక సేవ అందించే వేదికలుగా కూడా నిలవాలనే సంకల్పంతో తమ కంపానియన్ సంస్థ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ముఖ్యంగా జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నాడు తమ సంస్థ ఆధ్వర్యంలో మసీదుల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో 7 మసీదుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా 5,000 యూనిట్ల రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించామని తెలిపారు. మసీదులు ప్రార్థనలతో పాటు ప్రాణాలు కాపాడడానికి కూడా అనే మంచి ఒక లక్ష్యంతో రక్తాన్ని దానం చేస్తున్నారు. ఇది మసీదులు మామూలుగా అందరికీ ప్రార్థనలకి మీరు మామూలుగా వింటూ ఉంటారు, అజా ప్రార్థనలు ఇలాంటివే మీరు చూస్తూ ఉంటారు. ఈరోజు రిపబ్లిక్ డే, ఆ తర్వాత ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. కంపానియన్షిప్ ఆర్గనైజేషను స్వాతంత్ర దినోత్సవము, రిపబ్లిక్ డే 2 రోజులు కూడా రక్తదానాన్ని అందరినీ ఆహ్వానిస్తుంది. ఆ సందర్భంగా మసీదుల్లో రక్తదానం చేయడం అనేది గత 1 సంవత్సర కాలంగా చేస్తున్నాం. కంపానియన్షిప్ సంస్థ నుంచి ఇప్పటి వరకు సుమారుగా 5,000 బ్లడ్ యూనిట్స్ తలసేమియా పిల్లలకి, అత్యవసరమైన వారికి అందిస్తున్నారు సభ్యులు. ఈరోజు మసీదే క్యూబా రామలింగేశ్వర్ నగర్లోని కమిటీ సభ్యులు వీరందరూ కూడా ఒక మంచి లక్ష్యంతో కంపానియన్షిప్తో అసోసియేట్ అయి మసీదు ప్రాంతంలోని ఉన్న హిందూ, ముస్లిమ్స్ అందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప కార్యం. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, మసీద్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేస్తున్న కార్మికులకు షాలోమ్ ట్రస్ట్ అండగా నిలిచింది. గత 6 నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న 35 మంది పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికులకు ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయడంతో పాటు కార్మికుల హక్కుల కోసం పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో విధులు నిర్వహిస్తూ గత 6 నెలలుగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 35 మంది పారిశుద్ధ్య మరియు సెక్యూరిటీ కార్మికులకు షాలోమ్ ట్రస్ట్ అండగా నిలిచింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ మరియు జర్నలిస్టు భాను మేకల ఆధ్వర్యంలో వీరికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అధ్యక్షతన పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది పొత్తూరి సురేష్ కుమార్ రాజ్యాంగ పీఠికను చదివి వినిపించి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పని చేయించుకొని జీతాలు ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని, కార్మికులకు న్యాయపరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. శిల్పం దగ్గర పనిచేసే వాళ్ళకి 6 నెలల నుంచి జీతాలు అందించకపోవడం అంటే రాజ్యాంగ నిర్మాతని ఎంత తక్కువగా చూస్తున్నారు అనేది దీన్ని బట్టి ప్రభుత్వం ఎంత హీనంగా చూస్తుందనేది అర్థమవుతుంది. 6 నెలలు బట్టి మరి ఇలా చేయటం అంటే ఈ సంస్థని బలహీనపరచడానికి ఉద్దేశించబడిందిగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి
కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ నైతికత ఈ దేశమంతా వ్యాప్తి చెందాల్సిన తరుణంలో అందరూ రాజ్యాంగం గురించి దాని గొప్పతనాన్ని గురించి ప్రపంచ దేశాలు అంబేద్కర్ గారి గురించి పొగుడుతున్న ఈ సందర్భంలో మరి ఇలాంటి సంస్థని ఆ కార్మికులకి జీతాలు ఇవ్వకపోవటం వారి జీవించే హక్కుకి భంగం. అనంతరం బందెల కిరణ్ రాజు మాట్లాడుతూ కేవలం సమస్యలను గుర్తించడమే కాకుండా వాటికి పరిష్కారం చూపేలా ఆందోళనలు చేపట్టడంలో స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచేటువంటి కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు, వీరి బాగోగులు పట్టించుకోవాలనేటువంటి మంచి సంకల్పంతో షాలెం చారిటీ ట్రస్ట్ కానీ, ఆర్కే ఫౌండేషన్ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే విజ్ఞాన కేంద్రం చారిటీ ట్రస్ట్ కానీ, కేవీఏపీఎస్ కానీ, ఇలా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా మంచి ఆలోచన చేసి ఈరోజు ఈ యొక్క కార్మికులందరికీ కూడా ఒక నెలకి సరిపడా నిత్యావసరాలు బియ్యం కానీ ఇతర సరుకులు కానీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని ఏదైతే రాజకీయం చేయొద్దు అని చెప్పేసి పాలకులకు కూడా మేము తెలియజేస్తాం. అనంతరం ట్రస్ట్ ఫౌండర్ భాను మేకలు మాట్లాడుతూ సమాజంలో అణచివేతకు గురైన వారు, వృద్ధులు మరియు విభిన్న ప్రతిభావంతుల కోసం తమ షాలోం ట్రస్ట్ ఎల్లప్పుడూ సాయం అందిస్తుందని తెలిపారు. అందరూ రాజ్యాంగం అని గొప్పతనాన్ని చెప్తున్నారంటే దాని వెనక ఆయన కృషి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఉందండి. ఆషామాషిగా రాజ్యాంగం ఆయన రచించలేదు. మరి ఈరోజు రాజ్యాంగం పైన కూడా కుట్రలు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మార్చే విధంగా కూడా కుట్రలు చేస్తున్నారు. సో దీనంతా మనం తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కరిస్టులు అవ్వచ్చు, లేకపోతే దళిత కులాలు అవ్వచ్చు, అందరూ కూడా రాష్ట్రాల్లో, దేశాల్లో జరిగే పరిస్థితులను గమనించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరి మా షాలోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక 40 మందికి రైస్ బ్యాగ్స్, వారికి సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. అనంతరం ఆంధ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లను తిప్పికొట్టడానికి ప్రజా ఉద్యమాలు అవసరమని పిలుపునిచ్చారు. షాలెం ట్రస్టు వారు మేకల భాను గారు వీరికి బియ్యము, నిత్యావసర వస్తువులు నెల సరిపడా ఇస్తున్నారు. వారికి అభినందనలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగాలి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మనుస్మృతి వ్యతిరేకించాలనే దేశ సమైక్యత కోసం కట్టుబడి ప్రజా సంఘాలుగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం సంతోషం. అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగించే క్రమంలో దేశంలో రాజ్యాంగం లేకుండా చేసే క్రమంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం పట్ల, సంస్కృతి సాంప్రదాయాలు, జాతీయ గీతం పట్ల బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ అన్నారు. ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని, విలువలను, రాజ్యాంగ లక్ష్యాలను, విలువలను కాపాడుతుందని కాంగ్రెస్ పార్టీ నేడు ప్రతిజ్ఞ చేసిందన్నారు. ప్రజలు, ఇతర రాజకీయ పక్షాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా తెలుసుకోవాలన్నారు. భారతీయ జనసంఘ్కు 60 ఏళ్లు నిండిన సందర్భంగా మీటింగ్ పెట్టి దేశంలో విలువలు కాపాడుతున్నామని చెబుతున్నారని, వారి సమావేశాల్లో ప్రారంభానికి ముగింపున వందే మాతరం, జనగణమన పాడని వైనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ నెల 28న జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధాని అని బిల్లు పెడుతుంటే వైకాపా పార్టీ ఇంతవరకు మద్దతు తెలపలేదని, దీనిపై జగన్ తమ వైఖరి తెలియజేయాలన్నారు. ప్రజలు ఇతర రాజకీయ పక్షాలకి, కాంగ్రెస్కి తేడా తెలుసుకోండి అని చెప్పి సవినీగా మనం చేస్తా ఉన్నాం. 2 రోజుల క్రితం పురంధరేశ్వరి గారు, కేంద్ర మంత్రులు, అనేక మంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టి భారతీయ జనసంఘకి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా మేము మీటింగ్ పెట్టి ఇంకేముంది ఈ దేశంలో విలువలు కాపాడుతాం, ఏకాత్మ సిద్ధాంతం అని చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా సరే వాళ్ళ మీటింగుల్లో ప్రారంభోత్సవానికి, ముగింపుకి ముందు తర్వాత వందే మాత్రం కానీ జనగణన కూడా పాడని వైనం స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళకి ఏమాత్రం కూడా భారత రాజ్యాంగం ఎడల, సంస్కృతి సాంప్రదాయాల ఎడల, జాతీయ గీతం ఎడల వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు. ఈ వాస్తవాలు గమనించవలసిందిగా సవినీయంగా మనం చేస్తా ఉన్నాం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది మహనీయులు అనేక పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారని శ్రీ గౌతమ్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సూర్యారావు తెలిపారు. అతిపెద్ద పండుగ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కులాలు, మతాలు, ప్రాంతాలు సంబంధం లేకుండా అందరూ కలిసి చేసుకునే పెద్ద పండుగ గణతంత్ర దినోత్సవం అని అన్నారు. నగరంలోని 1 టౌన్ శ్రీ గౌతమ్ పబ్లిక్ స్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ సూర్యారావు జాతీయ జెండాను ఎగురవేయగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సెల్యూట్ చేశారు.
అనంతరం ప్రిన్సిపల్ సూర్యారావు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా అందరూ జరుపుకునే అతిపెద్ద పండుగ గణతంత్ర దినోత్సవ వేడుకలుగా నిర్వహించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎంతోమంది మహనీయులు అనేక పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి చేసుకునే పెద్ద పండుగ గణతంత్ర దినోత్సవం అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించామని తెలిపారు. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. సుమారుగా 200 సంవత్సరాలు భారతదేశాన్ని విదేశస్థ పరిపాలన చేశారు. ఆ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ కాలంలో అనేక మంది భారతదేశంలో ఉన్నటువంటి నిస్వార్థంగా ఉన్న నాయకులు బ్రిటిష్ వారి మీద అనేక రకాల పోరాటాలు చేసి స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది. మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రావడం జరిగింది. అయినప్పుడు కూడా భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలని వివిధ దేశాల్లో ఉన్న మంచి అంశాలని పరిశోధించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.